నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ పేపర్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు. మరి ఏం పడాలా? రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు అంటారు. మీరు ఇక్కడ సచివాలయంలో హైదరాబాద్లో కూర్చొని టెన్షన్ పడొద్దు అని ప్రెస్ మీట్లలో చెప్తారు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో బ్యాంకర్సు, ఏవోలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పే సమాధానాలు వేరే ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మీరు జీవోలు అట్లిచ్చారు, నిబంధనలు అట్లిచ్చారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ కాదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అయిద్దని 567 అనే జీవోలో మీరు మొట్టమొదటి ఇచ్చారు జూలై 18కు ముందు. దానిపైన ఇంతవరకు వివరణ లేదు కింద ఉన్న అధికారులకు. వాళ్ళు ఏం చేయాలా? రోజు పోయి గొడవలు అక్కడ బ్యాంకుల ముందు, అగ్రికల్చర్ ఆఫీసర్ల ముందు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. కానీ మీరు ఏడ కూర్చొని టెన్షన్ పడొద్దు మేము ఉన్నాం అంటారు. ఏందుండి మీరు ఇచ్చిన నిబంధనలు మారవాలి, మీరు ఇచ్చిన జీవోలు మారవాలా. మారకుండా మేమున్నాం అంటే ఏముంటుంది? టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలేదు, వాళ్ళకు మాఫీ చేస్తున్నాం. 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చిండు. మాఫీ కాకుంటే ఇట్లా చేయాలట. ఏం చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది. బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్లో తప్పులున్నవి, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ లేనివి, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లలో ఆధారాల్లోని పేర్లు సరిపోలని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్లో ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి సరి చేసుకుంటే వారి ఖాతాల్లోని రుణమాఫీ నిధులు పడతాయి. ఆధార్లో తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్తో పాటు ఓటర్ ఐడి ఇంకా ఏదో పెట్టాలట. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో మాఫీ కాకపోతే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? రేషన్ కార్డు లేని వాళ్ళకి వాళ్ళు కుటుంబ నిర్ధారణ కాలేదని పక్కన పెట్టారు. వాళ్ళు ఎవరు చేయాలి, ఎప్పుడు చేస్తారు? అది కాదు మెయిన్. ఇంకోటి, రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ నెల రోజులలో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందట. ఇది ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, ప్రధానంగా 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే. కట్టకపోతే మీరు ఇస్తానన్నది ఏంది? మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చేదేదో మీరు ఇస్తే పాయ. మీరు గడతరా సస్తరా బ్యాంక్కి, లేదంటే మేము ఇవ్వమని ఒక మెలక పెట్టి కూర్చుంది ప్రభుత్వం ఇవాళ. ఆ మెలకలో ఉన్న అర్థం ఏంది? ఆంతర్యం ఏంది? ఎందుకంటే 2 లక్షల పైబడి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల లోన్ ఉన్న కూడా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ నిర్వాహకం వల్ల, కేసీఆర్ టయానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు పెద్దగా అయ్యాయి. మొత్తం ఇంత అయి కూర్చుంది అప్పు. దాన్ని ఇప్పుడు పే చేయాలంటే మీరు ఇచ్చే 2 లక్షల కోసం ఇంకో 2-3 కట్టాల్సి వస్తుంది, 5 రూపాయలు మిత్తికి తెచ్చి. ఇదంతా మీరు ఎందుకు లంకెల బిందెలు పెట్టి కూర్చుంటున్నారు? లింకులు లంకెలు పెట్టకుండా డైరెక్ట్ మీరు ఇస్తానన్నది ఏదో ఇస్తే రైతులు కట్టుకుంటారా, ఉంచుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఇది మీ దీని వెనకున్న ఇంటెన్షన్ ఏంది? బ్యాంకులకి డబ్బులు వసూలు చేసి పెట్టడం ఒక ఇంటెన్షన్ అయితే, ఇంకొక ఇంటెన్షను వాళ్ళు ఎట్లాగా రైతులకు ఈ 2 లక్షల పైన వాళ్ళు ఇప్పుడు కట్టలేరు, ఇప్పుడు మనం రైతు భరోసా అయ్యలేదు, వాళ్ళు పెట్టుబడులు టైం కాబట్టి ఇప్పుడు కట్టలేరు, కాబట్టి మన ప్రభుత్వం కొంత బడ్డెన్ తగ్గిద్ది, బాధ తగ్గిద్ది, ఇప్పుడు ఇచ్చే బాధ్యత బాధ్యత కొన్ని 100 కోట్ల రూపాయలు మిగిలించుకునే కార్యక్రమం చేస్తారు తప్ప, నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉండుంటే మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి, వాళ్ళు కట్టేదానికి మీకెందుకు? అంటే వాళ్ళ రైతుల దగ్గర నుంచి బ్యాంకర్లకు వసూలు చేసే ఫీల్డ్ ఆఫీసర్ బాధ్యత మీరు తీసుకున్నారా? బ్యాంకులకు లోన్లు కట్టించే బాధ్యత, బ్యాంకుల లోన్లు వసూలు చేసి పెట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందా? రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేసే బాధ్యతను తీసుకుందా? అర్థం కాని పరిస్థితులు ఇక రైతులు ఉన్నారు. మీరు మళ్ళీ టెన్షన్ పడొద్దు అని చెప్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేసినాం. బాధిత రైతులు అధికారులను కలిసి మాఫీని పొందాలి. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇప్పటి వరకు 22 లక్షల మందిని రుణ విముక్తులు చేసినాం. బీఆర్ఎస్ నేతలు దిగజాడు రాజకీయాలు, వాళ్ళు 9,000 కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైరు. అదే మేము అడుగుతుంది, రైతులు ఇవాళ అడుగుతుంది అదే. ఇవాళ రైతాంగం ఏమడుగుతుంది అదే. బీఆర్ఎస్ నేతలు దిగజాడు రాజకీయాలు చేశారు, 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు ఇవాళ 18,000 కోట్లు, 20,000 కోట్లు అయినాయి. ఆ 18-20,000 కోట్లు మీరు పోయి బ్యాంకులకు కడితేనే మేము ఇస్తాం డబ్బులు అని మీరు చెప్తున్నారు. మీరే చెప్తున్నారు 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ బకాయి పెట్టిండి. మరి ఆ బకాయి పెట్టిన దానికి వడ్డీతో సహా ఇవాళ మోపెడై కూర్చుంది. అది కట్టాలి, మీరు కడితేనే తప్ప మీ చెవు పిండి కట్టేస్తాం మేమని మీరు చెప్తున్నారు. మీకెందుకు?
కేసీఆర్ చేసిన మోసం వలన ఇలా వడ్డీలకు వడ్డీలు డబల్ అయ్యి రైతులు ఇబ్బంది పడుతుంటే ఆ రైతులకు మీరు ఉన్న దాంట్లో 4 లక్షల్లో ఉన్న అప్పులో ఒక 3 లక్షల్లో ఉన్న అప్పులో మీరు ఇచ్చే 2 లక్షలు ఇస్తే తగ్గిద్ది, వాళ్ళకి పంటలు వచ్చాక కట్టుకుంటారు. ఇలా అటు ఇటు కాని సీజను పెట్టుబడుతాయి, మీరు కడితేనే మేము ఇస్తామని మీరు లెక్క పెట్టి కూర్చున్నాయి. అంటే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో దీంట్లో ఏం లేదు. మీరు వేసేదేదో మీరు వేస్తే రైతులు కట్టుకునేది రైతులు కట్టుకుంటారు. మీరు ఇవాళ 2 లక్షల అకౌంట్లో వేస్తే వాళ్ళకి మాఫీ అయిపోద్ది, అక్కడికి వడ్డీ పడదు. ఇక మిగిలిన దానికి వడ్డీ పడితే ఆ వడ్డీ అసలు తర్వాత వాళ్ళు పే చేసుకుంటారు. పంటలు వచ్చిన సీజన్ జనవరి ఫిబ్రవరిలోనో పంటలు వచ్చినప్పుడు అమ్ముకొని పే చేసుకుంటారు. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి మీరు పే చేస్తారా చేయరా, చేస్తేనే నేను ఇచ్చేది ఇస్తా అని లెంక పెట్టి కూర్చున్నాడు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని నిబంధన సడలించాలి. మీరు టెన్షన్ పడొద్దంటే పడకుండా ఉండాలంటే ఆ నిబంధన సడలించాలి. ఇంకోటి రేషన్ కార్డు లేని రైతులకి ఎట్లా చేస్తారో చెప్పాలి. ఈ 2 చేస్తే తప్ప మేజర్ ప్రాబ్లము అక్కడే ఉంది. టెన్షన్ పడొద్దు అంటాడు. సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్ అట, మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు కార్యకర్తలు. సోషల్ మీడియాలో పీక్స్కి చేరిన దాడి. ఇటీవల అసెంబ్లీలో స్పీచ్ మార్ఫింగ్, ఇప్పుడు ఇటీవల అసెంబ్లీలో అంటే సీతక్క చేసిన స్పీచ్ని మార్ఫింగ్ చేశారట. ఇప్పుడు మరో వీడియోకు బూత్ డైలాగ్స్ జోడించే ట్రోలింగు. అంతకుముందు అప్పుడేమో అసెంబ్లీ స్పీచ్ని ట్రోలింగ్ చేశారు, దాన్ని ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి ఇప్పుడు మళ్ళా బూతులు డైలాగ్ జోడించి ట్రోలింగ్ చేస్తున్నట్టు. అంటే సీతక్క మాట్లాడినట్టు బూతులు మాట్లాడినట్టు ట్రోలింగ్స్. కరోనా టైంలో ఆడబిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద పైన దాడి అట. కేటీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు. ఇది సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్. బీఆర్ఎస్ ట్రోలింగ్స్కి బీఆర్ఎస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్కి ఒక హద్దు అదుపు లేకుండా పోయింది, పీక్స్కి వెళ్ళిపోయిందట. ఆమె ఒక ఆదివాసీ గిరిజన మహిళ, రాజకీయాల్లో నిలదొక్కుంది, సీనియర్ నాయకురాలు, ప్రజాసేవకు అంకితమై ప్రజాసేవ చేస్తుంది. ఇలా అతి సామాన్యుడు కూడా పోయి కలిసి మాట్లాడే పరిస్థితి ఆమె దగ్గర ఉంది. అట్లాంటి మహిళ పైన ట్రోలింగ్ చేసి మొత్తానికి అసలు ఎంత దారుణం అంటే అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ని కూడా మార్ఫింగ్ చేశారు. ఇవాళ మళ్ళీ వేరే స్పీచ్ ఏదో మార్ఫింగ్ చేసి ఆమె బూతులు మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేశారట. గతంలో కరోనా టైంలో ఆమె మూటలు పట్టుకొని ప్రజలకు కావాల్సిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరలు నెత్తిపైన మోసుకుంటూ పోయి కొండల్లో, కోనల్లో, వాగులలో తిరిగిచ్చింది. అప్పుడు కూడా ట్రోలింగ్ చేశారు. అంటే మీరు చేస్తేనే సేవ, మీరు చేస్తేనే రాజకీయం, మీరే రాజకీయ నాయకులా అనే పద్ధతులు ఇలా చర్చ జరుగుతుంది. నేరెల శారద మహిళా కమిషన్ చైర్మన్ గారు, ఆమెకి కూడా ట్రోలింగ్స్ బాధ తప్పట్లే. ఆమె కేటీఆర్కి నోటీసులు పంపింది. మహిళలపైన మీరు చేసిన కామెంట్లు, మహిళలను కించపరిచినందుకు నోటీసులు పంపి పిలిస్తే కమిషన్ చైర్మన్గా ఆమె పైన కూడా ట్రోలింగ్స్ అట. మరి దీనికి అద్దేంది, అదిపోయింది. మీరు 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు, పార్టీలు ఈ చేయాల్సిన పనులు కావు ఈ ట్రోలింగ్స్. మహిళల్ని అగౌరవపరచడం ఇది. ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో అట. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీలు, స్కిల్ యూనివర్సిటీల పైన ఉన్న ఆరాటము, ఆ ఆపేక్ష, ఆ శ్రద్ధ ఈ ప్రజలకు కావాల్సిన విద్య పైన, వైద్యం పైన, మీరు ఇస్తున్న పెన్షన్ల పైన, మీరు ఇస్తున్న రైతు భరోసా పైన లేదు ప్రభుత్వానికి. పెన్షనర్లకి 4,000 ఇస్తాం, మేము 2,000 నుంచి 4,000 పెంచుతాను, దాని గురించి మాట్లాడలే. స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతాను. ఎవరికి కావాలి ఈ స్కిల్ యూనివర్సిటీ? అసలు ఏంది స్కిల్ యూనివర్సిటీ పైన అంత మీకు ఆపాచన? ఎందుకు మీకు అంత తపన? ఎందుకు మీకు అంత స్పీడు? ఉన్న యూనివర్సిటీలకు దిక్కులేదు. ఉన్న యూనివర్సిటీలలో స్కిల్ కాదు, కంప్యూటర్లు లేవు పని చేసుకోవడానికి, స్టాఫ్ లేరు, దానికి దిక్కు దివానం లేదు. కానీ స్కిల్ యూనివర్సిటీ లేని యూనివర్సిటీ కోసం, క్రియేట్ చేసే యూనివర్సిటీ కోసం ఎందుకు తపన పడతానంటే, ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ మీరు ఏర్పాటు చేస్తారో దాని చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకుల భూములు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ భూములకి లేపే కార్యక్రమం, ధరలు లేపే కార్యక్రమాని కోసమా? నిజంగానే ప్రజలకి ఉపయోగపడేదే, విద్యార్థులకు ఉపయోగపడేది అనేది చూస్తే, విద్యార్థులకి నిజంగానే ఉపయోగపడేదైతే ఇవాళన్న జేఎన్టీయు, ఇవాళన్న ఉస్మానియా యూనివర్సిటీ, ఇవాళన్న కాకతీయ యూనివర్సిటీ, అట్లా దాదాపు 15 యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్నాయి. అన్ని కునారీలతోనే, సరైన స్టాఫ్ లేక, సరైన నిధులు లేక, సరైన మెయింటెనెన్స్ సదుపాయాలు లేక వాటిని బాగు చేయాలి మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే. కానీ మీరు అవన్నీ గాలికి వదిలేసి మీరు పట్టుకున్న స్కిల్ యూనివర్సిటీ దాన్ని ఇమీడియట్గా చేయాలి, దసరాకి అడ్మిషన్లు ఇవ్వాలట. ఏంది దాని అనుకున్న మతలబ్ అంటే ఇగో సొంత ప్రయోజనాలు.
ఫ్యూచర్ సిటీ అట. ఎవరి కోసం ఈ ఫ్యూచర్ సిటీ? మీ ఫ్యూచర్ కోసం, ప్రజల ఫ్యూచరా అనేది కూడా. ఇగో దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ ప్రాథమికంగా 6 కోర్సులు ప్రారంభం. త్వరలోనే యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ రూపకల్పన. ముచ్చర్లో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతికుమారి. స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్ కోసం ప్రభుత్వం ఇటీవల పరిశీలించిన ఈఎస్ఐ క్యాంపస్ అట. ఇది దసరా నుంచే అడ్మిషన్లు. ఆడ ఉస్మానియా సీట్ని పడుచుకుంటాడు లేడు, జేఎన్టీని పడుచుకుంటాడు లేడు. ఆడ హాస్టల్లో పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, సరైన వస్తువులు లేవు. కానీ దసరా నుంచి ఇది అట. దీనికి అసలు బిల్డింగ్ లేకపోయినా అప్పటికప్పుడు తాత్కాలిక బిల్డింగ్ని ఒకటి సేకరించి ఇమీడియట్లీ పెట్టాలి దసరా నుంచే. ఎందుకంటే మనం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇది ఉట్టుకుపోయేది కాదు అని అక్కడ ఏడైతే ముచ్చర్ల ఏరియాలో అన్నారో ఆడ అవుతుందంటే అక్కడ భూములకి రెక్కలు వస్తాయి. ఆ భూములకి రెక్కలు వస్తే వీళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇది కథ. దీని వెనుకున్న ఉద్దేశం అది తప్ప నిజంగానే మీకు తెలంగాణ యువత మీద, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే మిగతా యూనివర్సిటీని స్ట్రెంథన్ చేయాలి. అవన్నీ వదిలేశారు. ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలో దసరాకి మీరు అడ్మిషన్లు ఇస్తే 6 కోర్సులు చేసి వెంటనే అయిపోతారా? ప్రపంచంలో ఎక్కడికైనా పోయి ఉద్యోగం చేయొచ్చా? ఈ ఒక్క యూనివర్సిటీలోనే చదివితే ఉద్యోగాలు వస్తే మరి మిగతా రాష్ట్రంలోని యూనివర్సిటీల సంగతి ఏంది? దాంట్లో చదివిన వాళ్ళు ఎడిపోవాలి? ఏది లేదు, సమాధానం లేదు. ఇక కేటీఆర్ చెంపలు వాయించి క్షమాపణలు చెప్పించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్య చెబుతుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే కేటీఆర్కి చెంపలు వాయించి క్షమాపణలు చెప్పించండి అని ఆమె సత్యవతి రాథోడ్ని, సబితా ఇంద్రారెడ్డిని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే. ఎందుకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళలపై ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కేటీఆర్ చెంపలు వాయించి ఆయనతో క్షమాపణలు చెప్పించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా? ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను కేటీఆర్ విమర్శిస్తుంటే మీకు చీమ కుట్టినట్లు అయినా లేదా? మీకు ఏమాత్రం ఆత్మగౌరవం లేదా? అహంకారంతో కేటీఆర్ మహిళలను కించపరిస్తే దాన్ని ఖండించడానికి మీకు నోరు రావడం లేదా అని సబితా, సునీతాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయ్య ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని అసెంబ్లీలో అవమానించారు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అని చెప్పి మహిళలకు అన్యాయం జరిగిపోయిందని అయాల సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడారు. వాస్తవం ఇది. మరి ఇలా మొత్తం రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది మహిళల్ని కేటీఆర్ బ్రేక్ డ్యాన్స్ వేసుకోండి మహిళలు బస్ ఎక్కి అన్నాడు. మరి కోట్ల మంది ప్రజలను అవమానిస్తే అది అవమానమా? ఇద్దరు పొలిటికల్ పార్టీలో ఉండి రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్ని అవమానిస్తే మరి అది అవమానం. నిజంగా పొలిటికల్ పార్టీలో ఉండి రాజకీయాలు చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని, అది అవమానం కూడా కాదు. డైరెక్టర్ అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు, ప్రశ్నించారు. దాన్ని అవమానం కింద తీసుకున్నారు. మరి దాన్నే అవమానం కింద తీసుకుంటే మరి అసలు డైరెక్ట్గా బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి అని మహిళల మొత్తాన్ని, మహిళల లోకాన్నే అంటే మరి దీన్ని ఎంత అవమానంగా తీసుకోవాలని చెప్పి దీనిపైన మీరు కేటీఆర్తో చెంపలయించి క్షమాపణ చెప్పించండి అని చెప్పి మట్టా రాగమయ్య సత్తుపల్లి ఎమ్మెల్యే చాలా సూటిగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాస్తవం ఇది. ఇద్దరు రాజకీయాల్లో ఉన్న మహిళల్ని రాజకీయంగానే నిర్మాణాత్మకంగానే విమర్శ చేస్తేనే మీరు దాని మహిళలకి ఆత్మగౌరవానికి భంగం కలిగింది, అవమానం జరిగింది అన్నప్పుడు కోట్ల మంది ప్రజల్ని నువ్వు డైరెక్ట్గా విమర్శించను, అవహేళన చేసిను, అవమానపరిచిను, దాన్ని అవమానం అంటారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి పోర్టల్ అట. టెక్నికల్ ఇబ్బందులతో కొందరు రైతుల లోన్ అకౌంట్లలో జమ కాని నగదు సమస్య పరిష్కారానికి కొత్త పోర్టల్ తేనన్న సర్కారు 10 రోజుల్లో అందుబాటులోకి వద్దట. ఏవోలకు లాగినట. అర్హులందరికీ రుణమాఫీ జరిగేలా సర్కారు చర్యలు. ఏవోలకు లాగినట. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి పోర్టల్ పెడతారు. పోర్టల్ పెడితే ఎవరికి ఉండాలి లాగిన? రైతుకు ఉండాలి. ఏవోలకు ఉంటే మళ్ళీ ఏ ఆఫీస్ ఉంటే ఇప్పుడు తిరిగేదే అదే కథ. ఇక నువ్వు పోర్టల్ పెడితే ఏది పెట్టకపోతుంది. ఏవోలకు లాగిన్ ఇచ్చి ఒక పోర్టల్ పెడతారట. ఏవోలతో పాటు రైతులకి ఇవ్వాలి లాగిను. రైతులు వాళ్ళ లోను పరిస్థితి ఏంది ఎక్కడుందని తెలుసుకునే అవకాశం, మొబైల్ ఓపెన్ చేసి చూసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. అదే ఇవ్వకుండా నువ్వు ఏ వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఏ వాళ్ళు చుట్టేనే ఇప్పుడు తిరిగేది అదేనా, ఇప్పుడు జరుగుతున్న తతంగం అదేనా. నువ్వు కొత్తగా చేసేదే ఉంది, పీకేదే ఉంది. ఇది ఒక వార్త. ఇవాళ సిఎల్పి మీటింగ్ ఉందట. ఇది
వెలుగుకు సంబంధించి దిశ పేపర్. పెద్దోళ్లకు నోటీసులట వారం రోజుల్లో జారీ అయ్యేలా కసరత్తు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ షురు. దూకుడు పెంచిన కాళేశ్వర కమిషన్ అఫిడవిట్ల వివరాలతో ఎంక్వైరీ స్పీడు. కొందరు ఆఫీసర్ల నుంచి అందని అఫిడవిట్లు మరోసారి సమన్లు ఇచ్చేందుకు సలహాలు. పాలసీ నిర్ణయాలు తీసుకున్నది ఎవరనే కోణం నుంచి ఎంక్వైరీ ముమ్మరం చేశారట. పెద్దోళ్లకు నోటీసులట వారం రోజుల్లో జారీ అయ్యేలా కసరత్తు. నోటీసులు జారీ అయితే ఇక దానిపై చర్యలు ఉండవు. పేదోళ్ళకి ఇచ్చే నోటీసులకి అంత తేడా ఉంటుంది. పేదోళ్ళకు నోటీసుతో పాటు హెచ్చరికలు, బెదిరింపులు, హెరాస్మెంట్లు ఉంటాయి. పెద్దోళ్ళకి ఇచ్చే నోటీసులు స్మూత్గా సార్ ఇగో నోటీస్ ఇస్తానో తీసుకోండి అని మర్యాదపూర్వకమైన నోటీసులు ఇస్తారు. ఆ మర్యాదపూర్వకమైన నోటీసులు తీసుకొని హైకోర్టులో పిటిషన్లు వేస్తారు. వీళ్ళు స్టే తెచ్చుకుంటారు. ఏం ముందుకు పోదు వెనక్కి పోదు, అది అయ్యేది కాదు. మనం ఆశించడం దండగా. ఏదో పెద్దోళ్ళకు నోటీసులు ఇస్తున్నాగానే పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి జైలు వేస్తారు, రికవరీ అయింది ప్రజల సొమ్మని. మనం ఇన్ని రోజులు రాజకీయాలలో దగ్గర కూడా చూస్తున్న వ్యక్తులకి అర్థమైంది. ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు తప్ప ఎవరి నుంచి ఎవరు రికవరీ చేసింది లేదు. అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ నాయకులు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకోండి. నువ్వు ఇంత తిన్నావు అంటే నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు అంటే నువ్వు ఇంత తిన్నావు. అది రాజశేఖర రెడ్డి గారి కానించి చంద్రబాబు నాయుడు గారి కానించి వస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు సంపాదించండి అని రాజశేఖర రెడ్డి అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించాడు. రాజా ఆఫ్ కరెక్షన్ అని పుస్తకాలు వేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక చిల్లిగా వాటి రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి కానీ ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఖజానాలో పడవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ 1,00,000 కోట్లు అవినీతి చేసిండు అన్నాడు. ఏ 1,00,000 రూపాయలన్నా జమ చేశారా? చేయరు, అవ్వవు. ఇది ప్రభుత్వం ఎంక్వైరీ దండగా, విచారణ దండగ తప్ప ఏం చర్యలు తీసుకోరు. ఒకళ్ళకొకళ్ళు అందరూ మంచిగా ఉంటారు, సహకరించుకుంటారు. వీడు పోతే వాడు పోతే వీడు తప్ప అందరూ దొందే. ఏం లేదు. పెద్దోళ్లకు నోటీసులు అట్ట ఇస్తే ఏంది? నోటీసులు ఇస్తారా? నోటీసులు చిత్తబొట్టలు వేస్తారు, లేదంటే హైకోర్టులో తీసిపోతారు. ఏం రా, ₹1 రాదు. ఇదంతా టైంపాస్ వ్యవహారం, డైవర్షన్ పాలిటిక్స్. ఇందులో ఏం లేదు. ఒక అవినీతి పరుడు పోతే ఇంకొక ఆయన రావటం అంటే గ్యాప్ ఇస్తారు. 5 సంవత్సరాల్లో అవినీతి గ్యాప్ ఇచ్చారు కాబట్టి మారిండేమనుకుంటాం, కానీ వాడు మారడు, వీడు మారడు, ఎవడు మారడు. ఉట్టిదే ఇదంతా. నేను ఏ తప్పు చేయలేదు, పదవికి రాజీనామా చేయను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జేడీఎస్ కుట్ర, గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి విరుద్ధం. ముడా స్కామ్పై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాషాయ పార్టీకి అనుకూలంగా గవర్నర్ తీరు అని ఖర్గే చెబుతుండు. ఇదంతా బీజేపీ కుట్ర అని డీకే శివకుమార్ చెబుతుండు. మూడా స్కామ్లో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట. మొత్తానికైతే గవర్నర్ విచారణకు ఆమోదించడంతో కర్ణాటక సీఎం కుర్చీ కిందకి నీళ్లు వచ్చినాయి. మొత్తానికి ముఖ్యమంత్రి పీఠం కదిలేటట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవికి గండం ఏర్పడ్డట్టే మనకు అర్థమవుతుంది. నేను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయనని అయితే ఆయన చెప్తుండు. మరి ఇడిదిరిగి మరి డీకే శివకుమార్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కోసం ఆరాటపడుతుండు. మరి ఆయన ఏమైనా దీంట్లో ఏలు పెట్టి దాన్ని పెద్ద చేసి ఆయన ఎక్కటాన్ని చూస్తారా, ఆయన రిజైన్ చేయించి. కానీ మొత్తానికైతే జరుగుతున్న పరిస్థితి. జన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా ఫోకసు, నిబంధనలు ఉల్లంఘిస్తే కోల్చడమే. వివరాలు సేకరిస్తున్న అధికారులు, అనుమతులు ఉన్నాయా, వాటి ప్రకారమే నిర్మాణం జరిగిందా అంటూ ఆరా. డీటెయిల్డ్ రిపోర్టు సేకరిస్తున్న ఆఫీసర్లు, సోషల్ మీడియాలో సైతం డిస్కషన్. శివారు ప్రాంతాల్లో నిర్మాణాలపై నజర్. యూనివర్సిటీలు, కాలేజీలు, ఫామ్ హౌజులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన లీడర్ల గుండెల్లో గుబులు. ఎవరి గుండెల్లో గుబులు ఉండదు. ఈ హైడ్రా కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ వచ్చినా అంతా రాజకీయ నాయకులు, బడాబాబులు, ఫామ్ హౌజులు ఉన్నోళ్ళు ఏమో ఒక ఇంచ గదిలేదు. వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు పోతారో తెచ్చుకుంటారు. వీళ్ళకు కూడా ప్రభుత్వానికి కూడా కమిట్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఆ టార్గెట్ ఉన్న వ్యక్తులపైన, వ్యవస్థలపైన కక్ష తీర్చుకోవడం తప్ప నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ చెరువులు కబ్జా చేసి, కుంటలు కబ్జా చేసి, 100,000 ఎకరాలు కబ్జా చేసిన వ్యక్తులపైన చర్యలయ్యి, కేసులయ్యి, అసలు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చిన అప్పట్లో ఉన్న అధికారులపైన చర్యలయ్యి వాళ్ళని జైలుకి ఎక్కడ పంపారు? ఏం జరగదు. ఉట్టిదే ఇదంతా. మీరు వ్యవస్థల కంట్రోల్లో ఉంటే, వ్యవస్థలు ప్రభుత్వం నిర్వహించాల్సిన వ్యవస్థలు నిజంగా కంట్రోల్లో ఉంటే, అవి కరెక్ట్గా చేస్తే ఇంకొక ప్రైవేట్ వ్యక్తి వచ్చి చెరువులు కబ్జా చేయలేతరా? మరి అసలు ఆ వ్యవస్థలను చెడగొట్టినా ఆ వ్యవస్థలో అప్పుడున్న అధికారులు, పర్మిషన్ ఇచ్చే అధికారులను తీసుకొచ్చి బేడీ లేచి జైలు వేయాలి కదా, వేయరు. అధికారులు బాగానే ఉంటారు. కబ్జా చేసినోడు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంటాడు, ప్రజలు బకరాలు అవుతారు మధ్యలో. ఇది జరుగుతున్నది.
ఇది జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ పైన అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రోన్ పెట్టి విజువల్స్ తీసిందని ఆయన జైలుకు పంపారు 14 రోజులు. ఇప్పుడు దానిపైన దృష్టి పెట్టిండు, నన్ను జైలుకు పంపారు కాబట్టి ఆ జన్వాడ సంగతి ఏం చూడాలని హైడ్రా పేరుతోని రేవంత్ రెడ్డి ఆ యాంగిల్లో ఆయన వ్యక్తిగత ప్రెస్టేజ్, వ్యక్తిగత కక్ష కోసం వేతనాడు ఉంది తప్ప ఒక కేటీఆర్ ఫామ్ హౌస్ అయింది. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని ఫామ్ హౌజులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి ప్రభుత్వ భూములలో, వాటన్నిటిపైన నిజంగానే మీరు ఫోకస్ పెట్టి నాగార్జునకు సంబంధించి సినీ నటుడు ఎన్కన్వెన్షన్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక అట్లాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టాలని ఓన్లీ జన్వాడ ఫామ్ హౌస్ కోసం హైడ్రా ఏర్పాటు చేశారా? ఈ జన్వాడ ఫామ్ హౌస్ కథ కాగానే హైడ్రా పక్కన పెడతారా దాన్ని? అంటే ఇక అట్లా అనిపిస్తుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. క్రీడల వర్సిటీ అట, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు. హకీంపేటలో అది గచ్చిబౌలి స్థల పరిశీలన. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో 12 అకాడమీలు. మొత్తం మీద ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అయింది, మళ్ళీ క్రీడల యూనివర్సిటీ అట. కొత్త యూనివర్సిటీలు వస్తున్నాయి, కాదు ఉన్న యూనివర్సిటీలు మూతపడే పరిస్థితికి వచ్చింది. కొత్త ఆలోచనలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఉన్న యూనివర్సిటీలు మూతేయాలి, కొత్తవి క్రియేట్ చేయాలని. చిక్కుల్లో సిద్ధు మూడో వివాదం కేసు నమోదు. గవర్నర్ అనుమతి. కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కుల నిర్మాణం. మూడా తీసుకుంది. 3 ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమి. పరిహారానికి 14 ప్లాట్లు. అవి దళితులవి ప్రతిపక్షాలు చెబుతున్నాయట, అవి దళితులే అని. మళ్ళీ దళితులే ఎట్లా ఇచ్చారు అప్పుడున్న ప్రభుత్వం? ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు. 10,894 గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం అట. సాదా బైనామా పరిశీలన, హక్కుపత్రాలు జారీ. ధరణిలో నమోదు కానీ అర్హులకు కూడా. అధికారం ఆర్డీఓలకు దాఖలు. పాత పాస్ పుస్తకాలు కొనసాగింపు. ధరణిలో జరిగిన తప్పులు సవరణకు అవకాశం. కొత్త ఆర్ఓఆర్ అమల్లోకి వస్తే తగ్గునన్న భూ వివాదాలు. దేశంలోనే భూ ఆధార్ తొలి రాష్ట్రంగా తెలంగాణ భూదారట. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఖాయమని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని హరీష్ రావు, కేటీఆర్ పదే అడుగుతుండ్రు. వాళ్ళ మీదకి ఎక్కడొద్దని వాళ్ళ బాధ. నేను రాజీనామా చేస్తానికి హరీష్ రావు అనే ఆగస్టు 15లోపు రుణమాఫీ నిజంగానే చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఆగస్టు 15లోపు రుణమాఫీ అయింది, కాకపోతే 100% కాకపోవచ్చు, అయితే అయింది కదా. అయింది కాబట్టి రాజీనామా అడుగుతున్నామని ముందే ఉలిక్కిపడి ఆయన సీఎం రాజీనామా చేయాలని 3 రోజుల నుంచి ముప్పు తిప్పలు పడతాడు. ఆయన పదవికి ఏడగండ వద్దు గవకర్ నేను సవాల్ చేసిన రాష్ట్రంలో పరువు వద్దని ఈ ఉల్టా ఆయనే రాజీనామా చేయాలంటే, ఎందుకంటే అందరికి కాలేదు కాబట్టి రాజీనామా చేయాలి. అందరికైనా కొందరికైనా టెక్నికల్ ఇష్యూతో కొన్ని అయినా పక్కన పెడితే రుణమాఫీ అయితే సక్సెస్ఫుల్గా 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేసింది. దానికి మీరు రాజీనామా చేయాలి. వాస్తవంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండదు. కొన్ని లక్షల మంది రుణమాఫీలలో కొన్ని పొరపాట్లు, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని సరిచేసే ఒక హెల్ప్ డెస్క్ను కూడా పెట్టారు. మీరు మొత్తానికి రాజీనామా తప్పించుకునే దానికి మళ్ళీ రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలనే పరిస్థితికి వచ్చింది. ఇది మొత్తానికైతే ఇక రాజకీయ నాయకుల వితండవాదం ఇట్లా ఉంటుంది అనమాట. ఆస్కీ డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అట. రేపై బాధ్యతల స్వీకరణ. ఎవరు ఏనంటే ఏపీకి సంబంధించిన ఆయన వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమారు తెలుగుదేశం పార్టీ కోసం బాగా తప్పన పడ్డాడు, కృషి చేసిండు. పాపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యక్తిగతంగా కొట్లాడిండు. ఆయన సామాజిక వర్గం కోసం ఆయన పడని తిప్పలేదు. పాపం ఆయనకి మంచి పదవి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆస్కీ అట అకాడమిక్ స్టాఫ్ కాలేజీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఇచ్చారట. మరి ఆయనకి ఏం సంబంధం, ఆయనకి ఎందుకు ఇచ్చారనేది తెలియదు. కానీ ఇది 13వ పేజీలో చూద్దాం. 13 పేజీలు ఏందని ఆస్కీ. ఎక్కడ హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యాక ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటు చేసి ఓటర్లలో ఎన్నికల పట్ల అవగాహన కల్పించారు. ఆస్కీ డైరెక్టర్ జనరల్గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేయలేదు, సామాజిక వర్గాలు ఆయన కమ్మాస్ ఫర్ డెమోక్రసీ అని చేసిండు. ఆ యాంగిల్లోనే ఆయన
మొత్తం వ్యవహార శైలి ఉంది, ఆయన కథ అంత ఉంది. ఇప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసినందుకట ఆస్కీ డైరెక్టర్ జనరల్కి ఇచ్చారట. మరి ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన ఆస్కీ డైరెక్టర్ జనరల్ అయింది. తెలంగాణలో హైదరాబాద్ నడిబోడున్న ఆస్కీకి ఆంధ్ర నుంచి వచ్చి ఆయన ఆస్కీ డైరెక్టర్ జనరల్ అయింది. దీని వెనక ఏముందో చూడాలి. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం, ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)ను మార్గదర్శి ఉల్లంఘించింది, అందుకు మార్గదర్శి రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలి అని ఆర్బీఐ నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 45(s) ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఆ చట్టాన్ని, ఆ సెక్షన్ను ఉల్లంఘిస్తూ రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ 2600 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించింది, బ్లాక్ మనీ దాచుకునే వ్యక్తులది అని చెప్పి స్పష్టంగా రాసింది. కాబట్టి దాని ప్రకారం మార్గదర్శిని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని ప్రాసిక్యూషన్ చేసే అధికారం ఉంది. కాబట్టి దాని ప్రకారం చేయాలి. హైకోర్టు రామోజీరావు గారు మార్గదర్శి చేసిన పిటిషన్ని కొట్టేయాలి అంటే వాళ్ళు ఏం చేశారంటే, రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలు మా పైన పెట్టిన కేసులను క్వాష్ చేయండి, కొట్టేయండి అని హైకోర్టుకు పోయారు. లేదు కొట్టేయాల్సిన అవసరం లేదు, కేసు అట్లే ఉంచి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ స్పష్టంగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆర్బీఐ స్పష్టంగా కౌంటర్ వేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు, మరి దానిపైన ఏం విచారణ ఉంటుందో చూడాలి. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం వస్తుందట. త్వరలో జీవో 59 దరఖాస్తులు కూడా పరిష్కరిస్తారని ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు జీవో నెంబర్ 59 అట. జీవో 59 కింద అక్రమంగా భూములను క్రమబద్ధీకరించుకున్నారు. నానక్రామగూడలోని 3000 కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేము రాగానే వాటిని వెనక్కి తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో 59 జీవో దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పి ఆయన చెప్తుండు. ముసాయిదా చట్టంపై ఈ నెలాఖరు వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, సామాన్య రైతుల నుంచి దొరవారు ఇచ్చే సూచనల దాకా అన్ని పనుల్లో తీసుకుంటావు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. ఇకపై 33 కాదు, ఒక్కటే మాడ్యూల్ ఉంటుంది. సాదా బైనామాలకు మరోమారు దరఖాస్తుల స్వీకరణ, ప్రతి గ్రామాల్లో రెవెన్యూ కాపలాదారుని పెడతాం. సాక్షి ప్రత్యేక ఎంట్రీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ కాపలాదారుడు ఉంటాడట. సాదా బైనామాలను కూడా మళ్ళీ పెడతారట. అంటే సాదా బైనామాలు కొన్ని కాలేదు ధరణి ఉన్నప్పుడు, ఆ సాదా బైనామాలు ఉండి భూమి రికార్డు కానీ వ్యక్తులు ఎవరు రైతులు ఉంటే వాళ్ళకి మరొకసారి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఇస్తారట. ఇప్పుడు ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి, లేదు ఒకటే మాడ్యూల్ పెడతారట. దీనిపైన 45 రోజులు తర్వాత ప్రజలతోని అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత 45 రోజుల తర్వాత చట్టం అమల్లోకి వద్ది. ధరణితో ప్రజలు కుదేలయ్యారని చెప్పి ఒక వార్త ఇచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ చేశాము. 22,37,400 ఇది 848 ఖాతాలకు 17,933 కోట్లు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. ఏదైనా కారణంతో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. అలాంటి వారు వ్యవసాయ అధికారులకు తగిన రికార్డు సమర్పించాలి. ఫిర్యాదులు 4 రోజులు పరిశీలించి అర్హులకు రుణమాఫీ చేస్తాం. రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం నమ్మొద్దని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్న పరిస్థితి. మాకేది రుణమాఫీ అని రైతులు రోడ్లెక్కారు. కారేపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవోని నిలదీస్తున్న రైతులు, కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్లో ఇండియన్ బ్యాంక్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు, మంచిర్యాల జిల్లా కవ్వాల్లో జక్కుల లచ్చన్న నుంచి విషగుళికలు పాకెట్లు లాక్కుంటున్న ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. మాకు రాలేదు అని. రుణమాఫీ 83 రూపాయలు కొంతమందికి వచ్చిందట. రుణమాఫీ కాలేదంటారు రాష్ట్ర వ్యాప్త అన్నదాతల నిరసన. బ్యాంకుల వద్ద బైఠాయించిన రైతులు, కొన్ని చోట్ల బ్యాంకులకు తాళాలు. మంచిర్యాల జిల్లాలో మాఫీ వర్తించలేదని ఆత్మహత్యాయత్నం. రుణమాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారట. మాకేది రుణమాఫీ. మరి మాకేది రుణమాఫీ అని ఒకవైపు రైతులు ఆందోళన చేస్తుంటే, బ్యాంకులు ముట్టడిస్తుంటే, వ్యవసాయ కార్యాలయాలను ముట్టడిస్తుంటే, ఇంకొక తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు మీరు టెన్షన్ పడద్దు, కూల్గా ఉండని మేము చేస్తాం అంటున్నాం. చేసేదేదో నిబంధనలు లేదో ప్రభుత్వం చెప్తే ఇగో కాని వాళ్ళకి ఇగో ఈ పద్ధతిలో చేస్తున్నాం అని. హెల్ప్ డెస్క్లు ఉంటాయి, ఇవ్వండి కాగితాలు అంటున్నాం. మరి కాగితాలు ఇస్తే నిబంధనలు మార్చినప్పుడు ఏం చేయాలి? కాగితాలు తీసుకొని ఏది ఉండదు. కాకపోతే మీరు నిబంధనలు మార్చాలా. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా చేస్తారో ఆ నిబంధనలు చెప్పాలా. 2 లక్షల పైన రుణాలకు సంబంధించి ఎట్లా మాఫీ చేస్తారో అది చెప్పాలా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మొక్కుబిండి వసూలు చేసే కార్యక్రమం చేస్తారో మీరు రైతులను ఇవ్వాల. వాళ్ళు ఇవాళ రైతు భరోసా రాలే, రైతు బంధు రాలేదు, పెట్టుబడి టైము రూపాయలు లేక వాళ్ళు కొట్టుకుంటుంటే
ఇబ్బంది పడుతుంటే మీరు ఇలా కడతారా సస్తారా 2 లక్షల పైన కడితేనే నేను ఇచ్చే 2 లక్షలు ఇస్తానని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నాడు. మీరు ఇచ్చేదేదో ఇవ్వండి, వాళ్ళు కట్టేదే తర్వాత కట్టుకుంటారు. వాళ్ళు బ్యాంకుకి కట్టేదాంతో మీకేం సంబంధం? ఇది ఒక వార్త. ఓకే, సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. నాబో రుణమాఫీపై ఫ్లెక్సీల రగడ. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి. బారాసా భాజా కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళన చేసినట. ఫ్లెక్సీల వార్ నడుస్తున్నారు రుణమాఫీ పైన. హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఇది మొత్తానికి అయితే రగడ అయితే నడుతున్నారు. రగడతో ప్రజలకు ఉపయోగం లేదు. కానీ బీఆర్ఎస్ కూడా మొత్తం రైతుల సమస్యలు గాలికొలేసి నువ్వు చేయలేదు అన్న గారు సూచనలు సలహాలు రైతుల పక్షాన పోరాడే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు కాని రైతులు ఉన్నారు, వాళ్ళ పక్షాన పోరాడే పరిస్థితి లేకుండా అసలు ఇష్యూని మొత్తం డైవర్ట్ చేస్తాను. ఇది రుణమాఫీపై ఫ్లెక్సీలు రావడం. సిద్దిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న బారాసా శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీతో హరీష్ రావు క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు. మొత్తానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు తప్ప జనాలకు ఒరిగింది ఏం లేదు. రేవంత్ భాజపాలో చేరడం ఖాయం. చిట్చాట్లో బారాసా నేత కేటీఆర్ ఆరోపణ. బీజేపీ పార్టీలో బారాసా విలీనం చేస్తారు భారతీయ రాష్ట్ర సమితిని, బీఆర్ఎస్ పార్టీని అని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీ పార్టీలో జాయిన్ కావడం ఖాయమని కేటీఆర్ చెప్తుండు. ఇది మొత్తానికి ఆయన ఇందులో ఈ పార్టీ అందులో, ఆ పార్టీ ఇందులో మెర్జ్ అయితే అని చెప్తున్నదని ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు అన్ని రాజకీయ పార్టీలు. ప్రజల సమస్యల గురించి మాట్లాడలే. ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పెట్టుబడి సాయం లేక దాని గురించి మాట్లాడలే. వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ రాలేదు, దాని గురించి మాట్లాడతారు. పెంచుతున్నాన పెన్షన్ దేవుడు ఎరుగు, ఇచ్చే పెన్షన్ కూడా ఆగిపోయింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ఇగో అందులో జాయిన్ అవుతారు, ఈ పార్టీ అందులో కలుతుంది, ఆ పార్టీ ఇందులో కలుతుంది, ఏ పార్టీ ఎందులో కలితేంది, కలవపోతేంది, వాడు మంట కలితేంది, ఏడబోతేంది. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడాలి రాజకీయ పార్టీలు, కానీ అది వదిలేశారు. న్యాయం చేసే వరకు ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కిన వైద్యులు. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ వైద్యురాలపైన జరిగిన హత్య పైన మొత్తం మీద నిన్న 24 గంటల బంద్కు పిలిపించారు వైద్య వర్గాలు, దానికి సంబంధించిన యూనియన్లు. అది పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో, హైదరాబాద్లో కూడా డాక్టర్లు మొత్తం రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. తీరని రుణం, రైతుల రుణం. 15 ఆగస్టులో పూర్తిగా రుణమాఫీ. అప్పులో ఉన్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది 22 లక్షలు మాత్రమే. 2 లక్షల పైగా ఉంటే మొండి చేయి. అర్హులని సర్కారే తేల్చిన 32.5 లక్షల మందిలోనూ 10 లక్షల మంది రైతులకే కోత. మోదీ సర్కారు తెచ్చిన పీఎం కిసాన్ నిబంధనలు వాడుతున్నారు రేవంత్ ప్రభుత్వం. రైతులకు అండగా గులాబీ దళమటదట. ఏముంటారో చూడాలి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టి, ఇది మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఒట్లు వేసిండు. ఆ ఒట్టు తీసి గట్టు మేము పెట్టి రుణమాఫీకి చేసినట్టు చెప్తున్నారు. రుణమాఫీని ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అని. ఇది రోడ్డెక్కిన రైతన్నులు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్నారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులు తమకు రుణాలు మాఫీ కాలేదంటూ రోడ్లెక్కారు. జగిత్యాల మండలం మెట్పల్లిలో ఇది జరిగిందట. సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మోసం చేసింది అని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో దిష్టిబొమ్మ తగలబెట్టారట. మాఫీ మోసంపై దద్దరిల్లిన రాష్ట్రం. మొత్తానికైతే మాఫీ విషయంలో మోసం జరిగింది. ఇగో ఏడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మంచిర్యాల జిల్లాలో. మొత్తానికైతే తీరని రుణం రైతులు రుణం చేస్తున్నారు. రోడ్లపైకి స్వచ్ఛందంగా వస్తున్నారు. వాస్తవం ఇది. అనేక చోట్ల ఇబ్బందులుండి కొంతమంది రైతులకి రుణం మాఫీ కాలేదు. దానిపైన పార్టీలకి రాజకీయాలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా రైతుల రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. ఇగో దీనిపైన ప్రభుత్వం
చర్యలు తీసుకోవాలి, సమీక్షించాలి. దీన్ని వదిలేసి మీరు అంతా అయితే టెన్షన్ పడమాకండి, అంతా చూసుకుంటూ ఏంది నువ్వు చూసేది, ఈ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు, దీనిపైన ఉన్న సమస్యలు ఏందని అధికారులను పిలుచుకొని మాట్లాడాలిగా. మీరు మాట్లాడే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రికి ఆ తీరిక లేదు, దానికి సంబంధించిన మంత్రులకు ఆ తీరిక లేదు. స్టేట్మెంట్లు అయితే పొలిటికల్ స్టేట్మెంట్ అయితే తప్ప పాలసీ పరంగా వెళ్ళే పరిస్థితి లేదు. మంత్రి జూపెల్లి కాన్వాయ్ అడ్డుకున్న సరిత అనుచరులట, కాంగ్రెస్లో వర్గపోరు ఉందట. ఇది మొత్తానికి మంత్రి జూపెల్లి కృష్ణారావు గద్వాల్ నియోజకవర్గంలో పర్యటనకు పోతే అక్కడ సరిత వర్గీయులు అడ్డుకున్నారట. అంటే కాంగ్రెస్లో వర్గపోరు ఏందనేది నమస్తే తెలంగాణ బయటపెట్టింది. ఇది ఒక వార్త. ఇక మొత్తం ఈ రుణమాఫీ పైన ఎక్కడికక్కడ జిల్లాల్లో జరిగిన వాటి నమస్తే తెలంగాణ వేసింది. బ్యాంకుల ముందు, అగ్రికల్చర్ ఆఫీసుల ముందు ధర్నా, ఎక్కడికక్కడికి వందల వేల మంది వచ్చి బయటికి చేస్తున్నారు. వీటన్నిటిని చూసైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరే వాళ్ళు రాశారు వార్త, దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైతులు స్వచ్ఛందంగా ఎట్లాంటి రాజకీయ జెండాలు లేకుండా, రాజకీయ పార్టీ జెండాలు గుర్తులు లేకుండా బయటకు వచ్చి ఉద్యమం చేస్తుంటే దీని వెనక జెన్యూనిటీ ఉందా లేదా అనేది మీకు అర్థం కావట్లే. పోయి దాని మీద కూర్చోవాలి, అధికారులతో చర్చించాలి, ఏం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం వస్తుందనేది ఆలోచించాలి తప్ప మొత్తానికి గాలికి వదిలేసి లేదు లేదు బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చెప్తారు మేము అంతా చేసినాం అంటే ప్రజలు ఒప్పుకోరు కదా, వాళ్ళ కడుపు నిండదు కదా. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.